మీ పేరేనా? ఇసుకనే నా పేరు నా పేరు నారాయణఖేడ్ నియోజకవర్గం. నాన్నకి నియోజకవర్గం. మండలం కూడా నారాయణఖేడ్. అవును సార్ మండలం. ఎలా ఉంది ఇప్పుడు? బీబీ పటేల్ ఉన్నారు ఇక్కడ ఎంపీ దీనికి రేస్ లో, అలాగే సురేష్ సత్కార్ ఉన్నారు. ఇద్దరులో ఎవరైతే బెటర్ అంటే? అది 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 బి పటేల్ మంచిగా ఉంటారు అనుకుంటున్నాం. ఎందుకండి బీబీ పటేల్? అంటే ఆయనకు కొంచెం గతంగా పనిచేసిన అనుభవం ఉంటుంది. ఆయన మంచి చేసే మెయిన్ గుణమైన ఆయన క్యాండిడేట్స్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇంతకుముందు మీరు చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు అరే ఉన్నాడు కదా, ఆయన ఏం చేయాలంటే ఆయనకి ఇక్కడ ఏమంటారు అసలు రానేయలేరు ఇక్కడికి. అంటే ఎందుకంటే గతంలో 2 సార్లు గెలిచాడంట కదా ఇక్కడ. ఆ, మరి అంటే అప్పుడు ఏమన్నా జరిగిందా డెవలప్మెంట్ ఆయన హయాంలో? ఆయన కానీ బయటికి చెప్పుకునే అట్లా అయిపోయినాయి అనమాట. మెయిన్ అయిపోయింది. మరి అంటే ఇద్దరు, మరి సురేష్ సట్కార్ పరిస్థితి ఏంటి? ఆయన కూడా చేసింది కదా. ఆయన కూడా చేసిండు కానీ ఇప్పుడు ఎక్కువ అంటే ప్రతి ఒక్కరు కూడా బీజేపీని కోరుకుంటారు అన్న. గల్లీలో ఊళ్ళు ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం మోడీ సార్ ఉండాలని అన్నీ కోరుకుంటారు. బీజేపీ ఎందుకు? బీజేపీ అంటే కొంచెం అన్ని విధాలుగా కూడా ఈ గర్ల్స్ పరంగా కానీ ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ గా పనిచేస్తుంది. ఏమంటారు బీజేపీ. అంటే ఇప్పుడు పైన కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరులో ఎవరైతే బెస్ట్? ఏమంటారు మోడీ గారు ఏమంటే మంచిగా ఎందుకు అంటే మోడీ గారు ఎందుకు? మోడీ గారు ప్రభుత్వం ఆయన పరిపాలన మంచిగా ఉంది కాబట్టి మోడీ పరిపాలన మంచిగా ఉందని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా, మరి ఇప్పుడు ఎంపీ ఓట్ల మీద అది పడదా? పడదన్నది పడదు. ఎందుకంటే అంటే కాంగ్రెస్ కూడా కొంచెం ఏమంటారు అవకాశం ఇస్తామని చూసినాం కానీ వాళ్ళ 5 గ్యారెంటీలు కూడా ఫెయిల్ ఉన్నాయి. ఒక్క గ్యారెంటీ కూడా లేదు. అసలు అసలు ఏం కూడా పనిచేస్తలే. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఇప్పుడు మొన్న కూడా ఏదో మస్తు ఇట్లా మస్తు చెప్తారన్నా కానీ నమ్మేది మాత్రం ప్రతి ఒక్కరు నమ్మే క్యాండిడేట్ మాత్రం బీజేపీకి నమ్ముతారు. బీజేపీ అంటే బీజేపీ హయాంలో 2 సంవత్సరాలు చూశారు కదా, ఎట్లా ఉంది పరిపాలన? చాలా మంచిగా ఉంది, అండర్ఫుల్ ఉంది. మళ్ళా వచ్చే సంవత్సరం కాదు అంటే ఇప్పుడు కాకుండా మర కూడా బీజేపీని కోరుకుంటారు. 4వ సారి. మరి ఇక్కడ సైడ్ అయితే బీబీ పటేల్ అందరు ఫిక్స్ అయిపోయారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇది చేస్తాడు. మరి బీబీ చేస్తారన్న ప్రతి ఒక్కరు నమ్మకం ఉంది. అది అంటే అందరికి అందుబాటులో ఉండడం, మనకు ఏదైనా సమస్య ఉంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే కూడా లేపి మాట్లాడతాడు ఆయన. అసలు ఏ విషయంలో అన్న ఇది ఉందంటే కూడా ఆయన ఏమంటారు రెస్పాన్స్ ఇస్తాడు.